ఏం పెద్ద? నా పేరు వెంకటే. ఎంత ఉంటుంది వయసు? వయసు ఇప్పుడు నాకు 67 ఉంది. 67 ఉంటుంది. 67 ఉంటుంది. వ్యవసాయమే. వ్యవసాయమేనా? ఏ ఊరు మీరు? ఇదే ఊరు పెద్దారిపల్లి. పెద్దారిపల్లి, అనవాడ మండలం పెద్దారిపల్లి, మామనాడు జిల్లా. ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక? పింఛన్లు పెంచుతా ఉన్నారు, రైతు భరోసా ఇస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఎట్లా ఎట్లా చేసిన పాలన? ఏడుండే ఏడు లేవు, నోటి మాటలు ఉన్నాయి కానీ పెంచగానే ఇచ్చింది. అదే కేసీఆర్ పెట్టి 2000 పింఛన్ నడుస్తున్నది. ఈ నీళ్ళు అయితే ఇబ్బంది ఉండదు, వ్యవసాయ నీళ్ళు కూడా ఇబ్బంది ఉండవు. తాయి నీళ్ళు కూడా 3 దినాలకు కొన్నాడు వస్తున్నాయి, అవి సరిగా అంత లేవు. ఇక ఆయన ఉన్నప్పుడు అన్ని కరెక్టే పెట్టి ఉండదు. ఇక కొందరేమో అప్పులో అంటే అప్పు చేసిన కుప్ప చేసిండా, రైతుకి అయితే మంచిగా పెట్టిండయా. ఇక రైతులు మాత్రం మంచిగా ఆదుకున్నాడు, మంచిగా పెట్టిండు. నీళ్ళకి 4 ఏళ్ళు మంచిగా కరువు లేకుండా బతికినాం. ఈసారి చూడు నీళ్ళు లేక సెలరీ ఎండిపోయా, అన్ని ఎండిపోయా, ఏ పంటలు సరిగా లేవు. చేనులు ఎకరాలు ఎండిపోయా, పూర మొత్తం ఏమి లేవు. ఇక ఇవి వేస్తాం అవి వేస్తాం, 100 రోజులలో మీకు 4000 పింఛని 6000 పింఛని చెప్పి అవి లేవు. నాన్న పెట్టి పింఛనే ఉన్నాయి. ఇక వాళ్ళు ఏం చేస్తారో, ఈ రాజ్యాన్ని ఏం నాశనం చేస్తారో తెలియదయ్యా. కేసీఆర్ పోగానే గింత కరువు వస్తుంది అనుకున్నారు, అసలు ఎందుకు ఇంత కరువు? ఆ కరువు అంటే మరి ఏమో దేవునికి మరి దయ ఉట్లేదా, లేకపోతే ఆయన సాపిలు పెట్టిందా తెలియదు. మరి ఆయన వేసిన 2 దినాలు మంచిగా ఉంది. చూడంగా మాకు 4 ఏళ్ళు మంచిగా నడిచింది. మరి కాంగ్రెస్ వస్తే కచ్చకి మేము అంటామా? మరి చూడసానికి ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, ఎండలు ఉన్నాయి, చేనులు ఎండిపోయాయి, ఎకరాల కొద్ది ఎండిపోయాయి చేనులు. గాడి ఇంత వడ్లేండ పోసుకున్న అగ్రికల్చర్లో కవర్ దొరుకుతుండే వడ్లేండ పోయినకి, అవి కూడా బంద్ చేసిరి. ఇలా ఉనక రావాలంటే ఒక్కొక్క దానికి 3000 4000 కావాలి. యావి అంత లేవు. అంతకంత ఇంత రైతు బంధు సరిగా పడుతుంది, అదే సరిగా పడకుండా అయింది. రైతు బంధు పడలేదా? పడ్డోడు నవ్వుతున్నాడు, పాడినోడు ఏడుస్తున్నాడు. అంతే, అందరికి వేయలేదు. ఇక పడ్డోడు ఇక 10 గుంటలు 3 గుంటలోనికి పడ్డాయి. లాస్ట్ ఎకరా వరకు 2 ఎకరాల వరకు పడ్డాయి. మిగతా పర్లేదు. ఇక అట్లే ఇక ఏం పడతావు ఏమో అని అందులో కాంగ్రెస్ గెలిపిస్తే ఇట్లా అట్లా అని జనాలు అంటున్నారు. కానీ అప్పుడు ఏం పని చేసినో తెలియదు. ఇక నేనే అనుకో, మరి అలా వస్తే గెలిస్తే తింటాం. 6 లక్షలు అంట, 6000 అంట, 3000 అంట, 2 లక్షలు రుణమాఫీ అంట. రుణమాఫీ ఎప్పుడు చూద్దాం, ఇప్పుడు పంట వరకు చూస్తాం. ఇప్పుడు పంట ఇప్పుడు వస్తుంది కదా, ఆయన పెట్టి రుణమాఫీ ఉంది. ఇప్పుడు ఆయన దిగినట్టు ఇప్పుడు ఏది వ్యవసాయం పంట వానకాలం వస్తాయి కదా, అప్పుడు తెలుస్తుంది. జొన్నలు వేసేది, మన వడ్లు వేసేది, అప్పుడు రుణమాఫీ పెడతారా పెట్టారా, లాచుకుంటే ఉన్న రైతు బంధు కూడా మూస్తారా తెలియదు. వీళ్ళ ప్రపంచం అట్లుంది. మా తెలంగాణ వచ్చినాక ఏదో మంచిగా తప్పుకి తినబడి బాగుండదు అంట మేము అనుకుంటే, సడన్ అంటే కాలు పెట్టి కథం దగ్గర కూర్చేది. మరి ఏం బతుకు మంచిగా లేదయ్యా. మరి కేసీఆర్ పుణ్యం చేసాడా, మరి కాంగ్రెస్ వాళ్ళు పాపం చేసిందా? ఎవరైతే పండేసిన వాళ్ళు కావాలి మాకు. ఇప్పుడు 4 ఏళ్ళు మేము నీళ్ళు లేవన్నామా, కేసీఆర్ వచ్చి తెలంగాణకి ఎత్తుకొని మంచిగా 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 మేము చిన్నగా ఉన్నప్పుడు, చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రతో అదనాల మేము కష్టపడ్డాం. రాత్రి 4 గంటలు లేచి అలా మీనమను ఎప్పుడు పోతారమ్మంటే పాపం కూడా వీకే. చెన్నారెడ్డికి వెళ్ళి పరిపాలన చూసుకుంటూ వచ్చిన డాక్టర్ చెన్నారెడ్డి. ఆడికెళ్ళి ఆయన పోరాడి ఏదో చేసే ధర్నాలు చేసే ఏం చేసే ఆంధ్ర వెళ్ళిపోయినాక మన తెలంగాణ మర్డర్ కేసులు తక్కువే, సతకాలు తక్కువే, ఇక మన తెలంగాణ వచ్చినాక ఆత్మహత్యలు తక్కువే, అన్ని బాగుంటాయి. అన్ని బాగా చేసి లాచుకుంటే ఇప్పుడు ఇక మాకు ఇళ్ళ కాడ చాలా ఇబ్బంది అయిపోయింది. అంటే గతంలో కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు చూడలేదా మీరు? లేకుండా ఇట్లా ఆయన వచ్చినట్టు ఈ మర్డర్ కేసులు బంద్ అని ఈ సత్కాలు మా తెలంగాణ మాత్రం మంచి ప్రశాంతం ఉంది. సత్కాలు లేవు. అంత ముందు ఆడగొడిసిరే అంటే ఏడు ఓడుచుకున్నా అంటే ఆడ ఓడుచుకున్నా అంటే వయసు దిగిపోయినట్టు సత్కాలు లేవు. మన కేసీఆర్ వచ్చినాక ఇంత ఇబ్బందులు లేవు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన రాగానే కార్యకర్తలు వాళ్ళు కొట్టుకొని మొన్న కాడ మెదక్లో కూడా ఒకటి చూసినాం. పాపం బీఆర్ఎస్ కార్యకర్తను చంపిరట, చేసిరట. ఎందుకంటారా దౌర్జన్యం? ఇప్పుడు వెనకట్టుకున్నదే కాంగ్రెస్ వల్ల దౌర్జన్యం. విత్తం తల్లరా ఇది పటేళ్ళది, ఇది అదే పటేల్ తల్లదే ఉండదు. ఇప్పుడు అదే రూబాబు అంతేగాని వాళ్ళకు తప్ప ఏం లేదు. దోసుక తినోడు, ఎక్కడికి గడిపోని పొట్ట మీద కొట్టుడు ఇదే ఉంటుంది. ఇంతకన్నా తప్ప ఏం లేదు. ఇక ఇప్పుడు కేసీఆర్ అన్నవాడి కేసీఆర్ మొత్తం కోట్లే దూసుకొచ్చి కోట్లే మరి ఆడబెట్టిండ్రు. నీళ్లు తెచ్చి నిధులు తెచ్చాయి. ఇంటి ముందు నీళ్లు తాగుతున్నాం. మేము గిన్నె కడుక్కుని ఆయన కడుక్కుంటున్నాం. ఇన్నేళ్ళ కొలిగి మేము చిన్నప్పటికి చూస్తున్నాం. ఈ నీళ్లు ఎన్నో లేక సచ్చినాం, పురా బావులకి వెళ్ళి మోసుకొచ్చినాం. కానీ అలా ఇంటింటి నల్ల ఇంత నీళ్ళు తాగుతున్నాం. మొత్తం పెద్ద పుణ్యం అంటే నీళ్ళదే మాకు పుణ్యం. ఆయన ఉన్న దినాలు ఆ సెలరాట తిన్నాయి, ఆ కలం అట్లా అయింది. అందులో మళ్ళీ పైపులు అన్ని తెచ్చిండు. ఇంటింటికి నల్ల ఇక గిన్నె తినిపోయి కాడ కడుక్కుంటాం. చేతులు ఆనే నీళ్ళు తాగుతున్నాం.
మంచిగా ఉంది తీరినాయి అనుకున్నారు కేసీఆర్. అంతే 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 ఉన్న మాట ఎందుకు అది నడిచింది మాకు. ఇక అంత ముందు మస్తు కష్టపడ్డాం, కన్నా పాంచం చేసినాం, కన్నా కష్టం చేసినాం. చేసిన కూడా మాకు ఏదో సంవత్సరానికి 10 రూపాయల కాసం కూడా చేసినాం మేము ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు. అవన్నీ పోయినాయి. ఇక వచ్చినాక 10 ఏళ్ళ కొలిగా మంచిగానే 10 ఏళ్ళు ఆడ చేసి 8.5 ఏళ్ళు చేసి ఇచ్చి కొట్టి దొంగ దోసుకతీరి దొంగ ఆడికి నీళ్ళు ఏం తీస్తుండే, కథలు ఏం తీస్తుండే, ఈ పైపు లైన్లు ఆ టాకీలు ఇవన్నీ కడుతున్నా కట్టిండు ఆయన చేసిండు. ఉట్టినాయన ఇవన్నీ అయితే ఒట్టిగట్లు అయితే అప్పులు ఆయనతో కష్టం చేసేవాడు ముఖ్యమైన పోయి తింటాడు, పూరా అమ్ముకొని ఇంట్లో పిల్లలు ఒప్పందం అమ్ముతాడు, ఆయన తింటాడు మాకెడతాడు. అంటే ఒక ఇంటి సంసారం తిరిగా ఇది నా చేసి మంచిగా చేసి మంచిగా ఉంది అబ్బా. ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ ఏమో ఏమైనా రుణమాఫీ అంటే ఎంపీలు గెలిస్తే పెడతామంటున్నాడు, అది కూడా గెలుస్తారో గెలదో తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మీరు చూస్తారు 3 నెలలు 4 నెలలు అవుతుంది, మళ్ళీ మేము మా పాలన చూసి మాకు ఓటేరి మేము మెరుగైన పాలన చేసినామని అంటున్నారు. ఏం చెప్తుంది దీనికి? ఇప్పుడు అందరూ అంటలేరా నమ్మకం వేసేది నమ్మకం లేదు అంటుండ్రు. ఎంపీలకు మాత్రం వేసేది లేదు, లాటుకుంటే ఏదో మాకు చాలా కష్టాలు అవుతున్నాయి, ఇంత ఇది చేస్తాం అది చేస్తాం అని చేరిపోయి ఇంకా మేము వేసాం లాభం ఏం నమ్మకం లేదని అందరూ దిగదారి అయిపోయారు. ఏం చేయలేదంటారు? చేసిరట కానీ రైతు బంద్ చేసిరట, 24 గంటల కరెంట్ ఇచ్చిరట, రుణమాఫీ చేస్తారట. కరెంట్ ఇచ్చిన అడుగుతాం, ఇప్పటికైతే వేయలే. కరెంట్ అయితే ఆయన పెట్టిపోయినా ఉండదు, ఇంకా ఓసారి కరెంట్ సరిగా అంతలేదు, ఓసారి మాకు సప్లై లేదు కూడా. అట్లంటే అన్ని కూడా చేసేది ఎవరు ఏం చేస్తారో ఏం చేయరో అని మాటలు అయితే నడుస్తున్నాయి, కోట్లు నడుస్తున్నాయి మాటలు, చేసేది ఏమీ లేదు. మరి ఇప్పుడు ఎవరి పాలన మంచిగా ఉంది, ఎవరు మంచిగా లేదు? కేసీఆర్ పాలన మంచిగా ఉంది. ఒక ముక్కలు చెప్పాలంటే ఏం చెప్తావు కేసీఆర్ పాలన గురించి? కేసీఆర్ పాలన గురించి ఏం చెప్తాం? కేసీఆర్ చేసిన నీళ్ళు తాగుతున్నాం, కేసీఆర్ చేసిన 4 దినాలు 4 ఏళ్ళు 8 ఏళ్ళు ఆయన చేసిన పరిపాలన చెరువులు నిన్నాయి, కుంటలు నిన్నాయి, ప్రశాంతంగా ఉన్నాం, 4 ఏళ్ళు మంచిగా అన్నం తిన్నాం. ఇప్పుడు కూడా నీళ్ళు కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు తాగుతున్నాం. ఇప్పుడు వచ్చినా చేయలేదు కదా, చేస్తే చేసినా అని చెప్తారు. ఆయన వేసిపోయిన పనులే ఉన్నాయి, ఆయన పెట్టిపోయిన పింఛన్లే ఉన్నాయి, ఏమైనా కొత్తగా పెరిగింది మాకు కనిపిస్తలేదు, ఏం లేదు. ఆటోడు బస్సు పెట్టిండు, అమ్మా నా కొడుకు 2 ఆటోలు ఉన్నాయి అబ్బా, కిరాయి లేక ఇలా పిల్లలు అర్థకు ఏమా అంటే ఇలా కిరాయి కాలేదు, గిరాకులు లేవు, బస్సులు ఆపుతున్నారు, బస్సులు అవుతున్నారు జనాలు అని అంటున్నారు. అదొకటి మాత్రం ఇంకా నష్టమే ఉంది. రేవంత్ రెడ్డి వచ్చి చేసింది ఏం లేదంట కొత్తగా? యాడు సార్ మాకు తెలిసిన కాదు ఏముంది, పైపు నీళ్ళు కేసీఆర్వే, కరెంటు మాపి కేసీఆర్దే, రైతు బంధు కేసీఆర్దే, పింఛన్ పెంచింది కేసీఆర్దే. మీరు చేసింది కొత్త ఏంది 6,000 పింఛని వికలాంగులకు అన్నారు, నేసం 2,000 4,000 ఇస్తామన్నారు, 50 లేవు. ఆయన పెట్టిందే నడుస్తున్నది, కేసీఆర్ పెట్టింది నడుస్తున్నది. మీరు మార్చి కొత్తగా మళ్ళీ ఏదైనా మీ ప్రభుత్వాలు మాకు తెస్తే అప్పుడు మేము చెప్పనీకి వస్తుంది. ఆయన చేసింది ఇప్పటికి ఏం లేదు సార్, ఇప్పటికి ఏం లేదు, ఒక్క బస్ ఒకటి చేసింది అంతే, బస్ ఒకటి. ఇప్పుడు చూస్తున్నారనే మళ్ళీ కేసీఆర్ వస్తే మంచిగా ఉండు, ఇట్లా కాకపోక మా పాలన మళ్ళీ కేసీఆర్ రావాలని ఏమైనా కోరుకుంటున్నారా? కోరుకుంటున్నాం, రావాలని అనుకుంటున్నాం. మరి వచ్చినాక ఆయన ఏం మరతోడతారా, ఇప్పుడైతే రావాలనే మళ్ళీ కోరుకుంటున్నాం. ఎందుకు రేవంత్ రెడ్డి వద్దా? చేస్తే కదా సార్, నీళ్ళే కదా వస్తున్నాము, తాయి నీళ్ళు లేక. ఇప్పుడు 3 దినాలు కొనా 4 దినాలు కొనా 10 నీళ్ళు వస్తున్నాయి. అంతమంది అమ్మేసే వచ్చాడు, పొద్దుగాల నీళ్ళు అమ్మేసి ఇప్పుడు లేవు. లేక నీళ్ళతో గొడవ చాలా మేము బాధపడతాం. నీళ్ళతో మాత్రము పొలాలు కూడా ఎండిపోయి ఎకరాలు 12 అంటే 12 గొడవ నప్పల పాలయ్యి పుణ్యవాళ్ళు చచ్చాడు. ఒకనొక 6 ఎకరాలు 7 ఎకరాలు పెట్టి మొత్తం నాశనం అయిపోయింది నీళ్ళు లేక, పంటలు ఎండిపోయి. అయిపోయి చనిపోయిన తర్వాత 5 లక్షల బీమా ఇస్తున్నారా? అవి ఇస్తున్నారు, అది కూడా ఆయన పెట్టింది, అది కూడా కేసీఆర్ పెట్టింది. ఏం లేదు, ఇవి పెట్టిన తర్వాత కొత్తది ఏది మాకు రాలేదు. రైతుకు మాత్రం పల్లెటూరులో పడితే ఏది రాలే, కేసీఆర్ పెట్టిన పథకాలే నడుస్తున్నాయి ఇప్పటికీ. ఇప్పుడు వీళ్ళు అనుకున్న ఏమన్నా 6 గ్యారెంటీలు పెంచినట్టు ఇస్తే అప్పుడు రేవంత్ రెడ్డి మాకు కొత్తగా పెట్టినట్లు. ఆయన చేసింది ఒక్కడే బస్సు చేసింది అంతే, అంతగా తప్ప వాళ్ళ కేసీఆర్ సీఎం గా చూడాలనుకుంటున్నారా? అనుకుంటున్నాం సార్, వస్తే మళ్ళీ మారుతగి నేను తెలంగాణ అనుకుంటున్నాం, ఇంకేమన్నా డెవలప్ అయితే అనుకుంటున్నాం. మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఆయన ఏం మారుతాడో తెలియదు. ఇక రైతు 2 వంకలు ఆలోచన చేస్తాం మేము. ఈ ఆలోచించలేమంటే మళ్ళీ కేసీఆర్ నేను పెట్టకపోతే వీళ్ళు ఏం చేస్తారు, నేను కట్టి అనుకుని మరి ఆయన కూడా అటే చేస్తారు. గిన్నాం ఇప్పటికైతే పేరుగా మంచుకోవడం, మంచిగా తాయి నీళ్ళు ఇచ్చాడు. కేసీఆర్ మీకు న్యాయం చేస్తాడు, మిమ్మల్ని ఆదుకుంటాడు నమ్మకం ఉన్నదా? నమ్మకం అంటే ఇప్పుడు నమ్మకం అయింది. నీళ్ళు తాగుతున్నాం సార్, మొత్తం మీద పెద్ద దిక్కు అంటే నీళ్ళకి తెచ్చి మీకు ఆదాయండి. నీళ్ళతోనే పంట పండేది, నీళ్ళు తాగితేనే కదా రైతు బంద్ చేసేది. అన్ని బంద్ చేసుకుంటే మరి మేమేం చేస్తాం? ఆ డబ్బులు తెస్తే కూడా మాకేం ఫలపూర్తి కాదు. ఇంత నీళ్ళు తాగి కొద్ది సాలం ఇంత 1 ఎకరా పెట్టుకున్నాని పెన్నం పిల్లలు అందరం బతాం, కొంచెం అమ్ముకున్నా ధరలు ఉండే సార్, ఒట్ల ధరలు
ఓనకాలం వరకు మొన్న ధరలు ఇలా చూడు 2200 కడుగుతలేదు ఏం చేయలేదు 1000 ఎట్టి చేసినాం మొన్న ఓనకాలం వరకు ఓనకాలం వరకు 3000 వచ్చిందరు ఇలా చూడు మొన్న 2400 అంటే ఇలా 2200 అంట పెట్టిన రేటే పెడతారు వీళ్ళు కొత్తగా పెంచింది ఏం లేదు ఇంకా దించారు ఒడ్ల ధర దించారు కదా సార్ మన ఓనకాలం వరకు 3000 పోయినాయి ఇలా 2300 2200 పోతున్నాయి ఇంకా 500 బోనస్ ఇస్తా అన్నారు అది కూడా లేదు ఉన్న ధర లేడే బోనస్ పోయినావు ఉన్న ధరే గతి లేదు బోనస్ సార్ సరిగా ఉన్నదే కాబట్టి ఇంకా మాకు బోనస్ ఎక్కడిది మా జీవితాల్లో పెద్ద బోనస్ ఒకటే ఉంది ఇక మరి ఏం చేస్తాం మా చేతులు ఏముంది అంతేనా మొత్తానికి రైతాంగం ఏమనుకుంటారు ఓవరాల్ గా ఇప్పటికీ కాంగ్రెస్ పెడతా అనేసి మోసపోయినాం అంటున్నారు ఇంత తప్ప జనాల నోట్లు ఏం లేదు కొందరేమో చేస్తాడు కానీ కొందరు అంటారు రైతులు రెండు ఉన్నాయి మాటలు నాకు కావాల్సిన చేస్తాడంట కాంగ్రెస్ చేస్తానే అంటుండ్రు చేయనోడు ఏమంటాడు ఇంకేం చేస్తాడు అనుకుంటా అయిపోయి నీళ్ళు లేవు నిప్పు లేవు రైతు బంధు లేదు పింఛన్ లేవు ఇంకా ఆడలకు 2500 ఇస్తామని అవి లేవు బస్ పీరు ఒకటి పెట్టిండు అది తనులు గుద్దులు అయినాయి మా గేట్ కాడ అడవిలోకి ఆపుతారు వాళ్ళు తిరుగుతుర్రు ఇలా బస్సులో మన్ను అయ్యా అక్కడ కూర్చుడు 2-3 బస్సులు ఆపుతాయి అంటున్నాడు అడవిలో అంటుండు మళ్ళా మొగల కన్నా ముందు మాది ఎట్టిగా లేకపోతే లేదు అట్లా సార్ కొత్త చేసింది ఏం లేదు ఆయన పెట్టింది ఉండదు పోయింది వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు ఏం చేసిండు అది అంతా కొట్టుకుపోయి తెలంగాణ గెలిచి ఆయన చేసిండు ఇప్పటికి ఆయన మేము నీళ్ళు దాస్తున్నాం ఆయన ఇళ్ళకి వెళ్ళి వెళ్ళాడు ఆయన కష్టం తెచ్చిండు కష్టపడి తెచ్చినోడు పనివాడు కావాలి అదొకటి కేసీఆర్ అంటూ కేసీఆరే చేస్తున్నా చేసిన పనులను కేసీఆర్ ఇప్పుడు